పోలీసుకు ఒకటే దారి ఉంటుంది, దొంగకి 1,00,000 దారులు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు సైబర్ చీటర్లకి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఏదో దారి తప్పిన పిల్లాడిలాగా మనం ఒక ఏ బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం బాగున్నటువంటి డ్రెస్ వేసుకుని వచ్చినటువంటి పిల్లాడొచ్చి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి, మమ్మోళ్ళు ఎక్కడ ఉన్నారు కనబడట్లేదు అంటే మనం ఏం చేస్తాం, నెంబర్ చెప్పంటాం, నేను కొట్టుకుంటాను ఏంటి అంకులు అంటూ, అంటే ఏదో నెంబర్ చెప్తాడు 2-3 సార్లు, అవి తేడా వస్తుంది. ఒక్కసారి ఆంటీ ఒక్కసారి కొడతాను అనుకుంటే ఇట్లాగా మాట్లాడితే ఏమంటాం, ఇస్తాం, నెంబర్ కరెక్ట్దే ఇస్తారు, అక్కడ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. తీరా చూస్తే ఆ నెంబర్తో గేమ్ నడుస్తున్నది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక బాధితుడు పెట్టినటువంటి పోస్ట్తో ఇది సంచలనం సృష్టిస్తోంది. అతని చేతిలో మొబైల్ నెంబర్ మరియు పేరు రాసి ఒక స్లిప్ ఉంటుంది. మరియు అతను అందరితో ఏమంటాడంటే, దయచేసి దీనికి కాల్ చేసి పెట్టండి, ఇది మా మామ నాన్న లేదా మా వాళ్ళ నెంబరు, మేము విడిపోయామని చెప్పి మిమ్మల్ని ఆ నెంబర్కి ఫోన్ చేయమంటారు. అతనికి ఫోన్ చేసినంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది. ఆ తర్వాత మీ మొబైల్ డేటా అతనికి వెళ్తుంది. మీరు రైలు కోసం వేచి ఉంటారు. అప్పటి వరకు మీ మొబైల్ జేబులో తన పనిని చేస్తూనే ఉంటుంది. కాబట్టి అపరిచితులు ఇచ్చేటటువంటి నెంబర్కి డైల్ చేసి మానవత్వాన్ని ప్రదర్శిస్తే దెబ్బతింటారు అంటూ బనారస్ రైల్వే స్టేషన్లో జరిగినటువంటి ఒక ఘటన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వస్తోంది.